ను చూసి పద్మాలయ బ్యానర్ ద్వారా పార్ట్నర్ గా చేరారు. ఈ విషయం పరిశ్రమలో తెలిసి కృష్ణ గారు కావాలని ఎన్టీఆర్ సినిమాకి పోటీగా తీస్తున్నాడని ప్రచారం జరిగింది. పేపర్లు కూడా ఆ విధంగానే ప్రచారం చేశాయి. దీంతో అటు దానవీర సూరకర్ణ, ఇటు కురుక్షేత్రం సినిమాపై జనాల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠలో ఉండగానే 1977 జనవరి 14న 2 సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అయితే కురుక్షేత్రం దానవీర సూరకర్ణ అంత హిట్ అవ్వలేదు గానీ చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ విధంగా తన 125వ సినిమాతో రెండవసారి తలపడ్డారు. కృష్ణ గారి ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మళ్లీ మనస్పర్ధలు వచ్చాయి. 77లో మొత్తం 8 సినిమాల్లో నటించారు. 78లో 13 సినిమాల్లో చేశారు. 79లో హేమ హేమీల్ అనే సినిమాలో కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు నటించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే బుర్రిపాలెం బుల్లోడు సినిమా కూడా చేసి మంచి హిట్ సాధించారు. 1980లో కొత్తపేట రౌడీ సినిమాలో చిరంజీవి గారు విలన్ గా కూడా నటించారు. మొత్తం 80లో 17 సినిమాల్లో నటించారు.